మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. సో మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? విశేషంగా మనకి చంద్రగ్రహం కూడా ఉంది ఈ నెలలో. దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? అందులోనూ ఏళ్ళనాటి శనిలో కూడా ఉన్నారు. ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మాసంలో? సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి జనరల్గా ఉండే ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా సరే భగవంతుడి మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది. సో భగవంతుడు మించిన శక్తి ఏది కాదు అని నమ్మకం వీళ్ళకి ఎక్కువ. మీనరాశి వాళ్ళకి ఏదైనా అన్ని వింటారు కానీ మళ్ళీ దేవుడి మీద భారం వేసేసి ముందుకు వెళ్తుంటారు. అదొక ధైర్యం వీళ్ళకి. ఆ ధైర్యం ఈ మాసం చాలా ఎక్కువగా ఉండాలి వీళ్ళకి. అది ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో మీనరాశి వాళ్ళు చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేదే కాకుండా మీనరాశిలో శని భగవానుడు వక్రించున్నాడు. దానివల్ల ఎఫెక్ట్ కాదు, కానీ పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు వీళ్ళకి. పంచమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ఇవన్నీ మీకు వల్ల అవుతుంది అని చెప్పి ఒక వ్యామోహంలో పడడం కానీ, ఒక కోరిక కలగడం కానీ, చేయగలం అనే నమ్మకం రావడం కానీ, ఒక ధైర్యాన్ని ఇవ్వడం కానీ, ఇవన్నీ కొన్ని చేస్తుంటారు. ఎందుకంటే పూర్తి శుభగ్రహమైన శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఏంటంటే చంద్ర శుక్రులు అక్కడ అంటే చంద్రుడు రాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఉండి చేద్దామని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళడం ఉంటుంది. వెళ్ళడం వల్ల చేయడం వల్ల ఇవన్నీ మంచి ఫలితాలు రావాలని కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు. దానివల్ల ఏంటంటే సంబంధ బాంధవ్యాల్లో ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు సప్తమ స్థానం అంటే 7వ స్థానాన్ని ఎప్పుడు కూడా ఏం చూస్తాం అంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, భార్య కానీ, భర్త కానీ ఎలా ఉంటారని చూస్తాం. అక్కడ పాపగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాప ఫలితాలే వస్తాయి, శుభ ఫలితాలు రావు. ఈ శుభ ఫలితాలు రావాలని మనం అనుకున్నప్పటికీ కూడా అక్కడ పాప ఫలితాలు కుజుడున్నంతకాలం జరుగుతుంది. సో ఈ కుజుడు ఎప్పుడు దాకా ఉన్నాడు మనకంటే సెప్టెంబర్ 13 వరకు ఉన్నారు. ఈ 13 తర్వాత కాస్త ఏదైనా మెరుగైన ఫలితాలు రావచ్చు. కాకపోతే ఏంటంటే సాహసే లక్ష్మి అని చెప్పి ధైర్యం చేస్తూ ముందుకు వెళ్ళడం తప్ప వీళ్ళు మనం ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి లేదు ఈ మాసంలో. రెండోది ఏంటంటే రవి కూడా అంత అనుకూలంగా లేరు, బుధుడు అనుకూలంగా లేరు. సో ఏ విషయమైనా కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు కూడా సమయస్ఫూర్తిగా ఆలోచించి చేసే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అది మీనరాశి సహజ లక్షణం. అంటే సమయస్ఫూర్తిగా ఆలోచించి ఏ పనైనా చేస్తారు. కానీ ఈ మాసంలో అవి కోల్పోతుంటారు. ఎందుకంటే రవి బుధులు ఇంత అనుకూలంగా లేరు వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఈ చేసేది ఇంతకుముందు కరెక్ట్గా చేస్తానా లేదో అని 1-10 సార్లు ఆలోచించుకొని చేయవలసిన పని కాస్త చేయకుండా ఆగిపోతుంటుంది. చేయకూడని పని చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాపగ్రహం ఉంది కానీ పాప ఫలితాలు అనుభవించాలి కనుక చేపిస్తుంటారు. ఇది కాకుండా మనం ఇంకా మీనరాశి వాళ్ళు ఇంకా ఏమేమి చేయకూడదు అంటే చంద్రగ్రహణం వ్యయ స్థానంలో వస్తుంది వాళ్ళకి. అంటే కుంభరాశిలో చంద్రగ్రహణం కదా. సో వ్యయ స్థానంలో చంద్రగ్రహణం రావడం వల్ల ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఏదో ఒకంగా మనం దీంట్లో సేవ్ చేద్దాం అనుకుంటే ఇంకో దాంట్లో పోతుంది, ఇంకో దాంట్లో సేవ్ చేద్దాం ఇంకో దాంట్లో పోతుంది. అందుకని ఈ మాసంలో ఏంటంటే ఎక్కువ ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు చేయడం చాలా చాలా మంచి ఫలితం. సర్వీస్ చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ. ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు వస్తున్నాయి. చక్కగా గణపతి మండపాల్లో పూజలు, అక్కడ అన్నదానం చేయించడం అండి. ఆ కార్యక్రమం అంతా భుజాల స్కంధాల మీద వేసుకొని వీళ్ళు ఆ ప్రయత్నాలు చేయడం ఇది చాలా మంచిది. లేదా బ్రాహ్మలు, వేద పండితులకి వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు ఇవ్వడం కానీ, వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇవ్వడం కానీ, ఆ సంస్థలకు ఏదైనా దానం చేయడం కానీ, ఇలా ధార్మికమైన కార్యక్రమం. లేదు మాకు ఇవన్నీ కష్టం అంటే మేము చాలా కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తాము, అలా వాళ్ళందరికీ డబ్బులు అంతా ఇచ్చేస్తే మనకేమొస్తాయి అనుకుంటారా? శుభ్రంగా ఏదైనా తీర్థయాత్ర పెట్టేసుకోండి, అన్ని క్షేత్రాలు దర్శనం చేసేసుకోరండి, కుంభకోణం వెళ్ళరండి, లేకపోతే మనం తిరుపతి క్షేత్రం వెళ్ళరండి. ఏదో ఒక క్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఎందుకంటే ధార్మికంగా ఖర్చు పెడితే ఈ వృధా ఖర్చు ఆగుతుంది. ధార్మికంగా ఖర్చు లేకపోతే వృధా ఖర్చు 10 రూపాయలు ఖర్చు అవ్వాల్సిన చోట 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ 10 ఎక్కడ, లక్షలు ఎక్కడ, ఇంత ఖర్చు అవుతుంది. మనం ధార్మికంగా ఒక 10 రూపాయలు దానం చేస్తాము, మనకు 1,00,000 రూపాయలు ఆగుతుంది. ధార్మికంగా ఒక 1,00,000 రూపాయలు దానం చేస్తాం, 1,00,00,000 రూపాయలు ఆగుతుంది, లేకపోతే పోయే అవకాశం ఉంది. ఎందుకు ఇలాగా జరుగుతుంది అంటే శని భగవాన్ వక్రించున్నాడు. కుంభరాశిలో రాహుతో చంద్రగ్రహణం. ఈ గ్రహణంలో వ్యయ స్థానంలో గ్రహణం కనుక అది ఏమైనా చేయించవచ్చు. ఏ చెట్టుకి ఒక చెట్టుకి ఎంత గాలి అంటే ఆ చెట్టుకి అంతే గాలి ఉంటుంది. అలాగే 10,000 సంపాదించే వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది. మీనరాశి వాళ్ళకి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది. కష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీనికి ఖచ్చితంగా వస్తుంది కనుక మేము దానికి సిద్ధం అనుకుని ఖర్చు పెట్టాల్సిన చోట ధార్మికంగా ఖర్చు పెట్టండి. లేదా ఒక వివాహానికి ఇవ్వండి, ఒక విద్యాదానానికి ఇవ్వండి, ఒక విద్యార్థిని చదివించండి, ఆయన ఫీజు కట్టండి. ఇవన్నీ కూడా మీకు ధార్మిక ఖర్చు కింద వస్తుంది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుందంటారా? మానసిక ఆందోళన అనేది కంటే
ఒక రకమైన ఆలోచన కోల్పోతుంటారు. మానసికమైన ఇబ్బంది లేదు, మానసికంగా చాలా స్థైర్యంగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే శుక్రుడు ఉన్నంతకాలం పంచమ స్థానంలో ధైర్యంగానే ఉంటారు. చేసేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటారు. అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి మంచి అవ్వచ్చు, రెండు చెడుకొని ఉంటుంది. రెండోది ఏంటి, ఏమైనా కోరికలు పెరగచ్చు, వేరే వేరే పనులు చేయాలనిపించవచ్చు, వేరే ఆలోచనలు రావచ్చు, వేరే విధంగా వెళ్ళి దారి తొక్కే అవకాశం ఉంటుంది. ఇలా అడ్డదారిలో కొంత వెళ్ళి సంపాదించవచ్చు, అంటే వీళ్ళకి లేదు ఆ లక్షణం, కానీ వచ్చే అవకాశం ఉంది, ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే తప్పుడు ఆలోచన చేసే అవకాశం ఏంటంటే గోచారీత్యా ఉన్నాయి కనుక వచ్చే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళడం వల్ల చాలా చాలా నష్టపోతారు. సో వీళ్ళ సహజ లక్షణం ఏమిటి, భగవంతుని నమ్మడం, ఎవరికైనా సాయం చేయడం, ఎవరికైనా అవసరమైతే ఇవ్వడం, ఇది వీళ్ళ లక్షణం. ఈ లక్షణాన్ని వీళ్ళు కోల్పోకుండా ధైర్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళు మీన రాశి వాళ్ళకి. శుభకార్యాల పరిస్థితి ఏంటంటాం? సో శుభకార్యాల్లో వీళ్ళు మనం చూసుకుంటే ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు చేయడానికి ముహూర్తాలే మనకి అనుకూలంగా లేవు. సో ముహూర్తాలు వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు, శుభకార్యాల వైపుగా వెళ్ళొచ్చు. ఎందుకంటే శుక్రుడు పంచమ స్థానంలో అంటే అన్నీ ఇస్తాడు, అన్ని కామ్యార్థాలు అన్నీ వస్తాయి. అంటే కామ్యార్థాలు అంటే మొత్తం అన్ని వాళ్ళకి అనుకున్న కోరికలు అన్నీ తీరడం, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, స్థలం కొనుక్కోవాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు ఉన్నా, సంతానం కోసం ఎదురు చూస్తున్నా, ఏదో ఉద్యోగం కోసం, ఏదైనా ప్రమోషన్ కోసం చూసినా, వ్యాపార అభివృద్ధి కోసం చూసినా, ఇవన్నీ కూడా అది కామ్యార్థం వస్తుంది. ఈ కామ్యార్థంలో జరుగుతాయి. కానీ జరిగే ప్రాసెస్లో మన జన్మజాతకం సంబంధించింది సరి చూసుకోకపోతే గోచారీత్యా ఫలితాలు మనకి బాగాలేవు. కానీ జాతక రీత్యా ఒక గ్రహస్థితి అనుకూలంగా ఉండి వాళ్ళ లగ్న భావం నుంచి దశలు బాగుండి ఉంటే ఖచ్చితంగా బాగుండొచ్చు. అయితే ఇది ఏంటంటే వివాహం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతాన యోగం కానీ ఇవన్నీ కూడా పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి, గోచారంలో కలపకూడదు. గోచారంలో కలపడం వల్ల ఏంటంటే సరిగా చెప్పలేం. అదే పర్సనల్ జాతకం చూస్తే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఉంటుంది, మీకు ఇలా జరుగుతుంది, ఈ టైంలో మీరు కట్టుకోగలరు ఇల్లు అని చెప్పగలను. అంటే లెక్కలు వేసి మరి మనకు ఏ టైంలో వీడికి గృహయోగం ఉంది, ఏ టైంలో సంతాన యోగం ఉంది, ఏ టైంలో వివాహం ఉంది అనేది ఓన్లీ మనం పర్సనల్ జాతకాన్ని చూస్తేనే చెప్పగలం. అంతేగాని గోచారీత్యా చెప్పలేం ఈ విషయం. మన దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? అవాయిడ్ చేయడమే బెటర్ అంటారా ఈ టైంలో? ధార్మికమైన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు, దాంట్లో ప్రయాణాలు, ధార్మికమైన ప్రయాణాలు కొంచెం చేసుకోవచ్చు. ఇంకా మామూలుగా మనం చేసే నిత్య కార్యక్రమాలు, నిత్య ప్రయాణాలు ఏంటంటే ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, లేదా విద్య కోసం కానీ వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచించి జాతకాన్ని చూడాల్సిందే. ఇప్పుడు ప్రయాణం చేసే అవకాశం చేస్తే మంచిదా కాదా అనేది వాళ్ళ జన్మజాతకాన్ని చూసి చెప్పాలి తప్ప గోచారీత్యా చెప్పలేం. ఎందుకంటే గోచారీత్యా చెప్పడానికి ప్లానటరీ కండిషన్, గ్లోబల్గా ఉండే ప్రతి పరిస్థితులు అన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. మనం రోజు పొద్దున్న లేస్తే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనకి భయం వేస్తూనే ఉంది. ధర్మస్థలి అనే దాని గురించి వింటున్నాం. అసలు ఆ ప్లేస్ అలా జరుగుతుందని ఎవరు అనుకుంటామా? అది విచిత్రంగా చాలా భయంకరంగా వచ్చాయి, వింటున్న కొద్దీ భయం వేస్తుంది మనకి. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అంటే ప్రపంచంలో జరిగే వింతలు, మనకి విశేషాలు, కొంత మనకి ఏంటంటే ఒక భయాన్ని, ఆందోళన కనిపిస్తున్నాయి. ఇప్పుడు భార్యలు భర్తలు చంపేస్తున్నారండి, ఏమిటి ఇవన్నీ కథలు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, వింత వింత విషయాలు? ఇవన్నీ కారణం ఏంటంటే గోచారీత్యా ఉన్న గ్రహస్థితి మాత్రమే. సో మన జన్మజాతకంలో అవన్నీ ఉండవు. మన జన్మజాతకంలో ఏముందో చూసుకొని దాని మీద మనం చూసుకొని వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి ఎప్పుడు కూడా. ఇక విశేషంగా గోచార పరంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తుంటారు? ఎందుకంటే గ్రహణంతాలకు ఇంపాక్ట్ కూడా బాగా ఉంది. దీని నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? వేద సభల్లో వేద బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయడం చాలా చాలా ఉత్తమం వీళ్ళకి. ఎందుకంటే గురువు ఉన్న రాశి మీనరాశి అంటే పూర్తి శుభగ్రహం. సో ఒక గురువుని మనం ఆదరించిన, గురువుని ఆశ్రయించిన, అంటే గురువు దగ్గర మనం ఉండి నేర్చుకున్న విద్యలు నేర్చుకుంటే ఆయన అనుగ్రహం మనకు ఉంటుంది. అలాగే ఒక గురువు లాంటి అతన్ని మనం ఆదరించి, గురువుగారు మీకు ఏ సేవ చేయమంటారో చెప్పండి, మేము అది చేసిస్తాం మీకు అని చెప్పి చేస్తే కొన్నా మంచి ఫలితాలు ఉంటాయి. అలా వీళ్ళు ధార్మికమైన కార్యక్రమాలు ఈ మాసం అంతా చేయడము, ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చాంటింగ్ చేయడం, హనుమాన్ చాలీసా చదవడం. ఎందుకంటే గ్రహస్థితి గ్రహణం వచ్చే ఇంపాక్ట్ ఏవైతే ఉందో అది కొంచెం చాలా ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంది. అందుకని హనుమాన్ చాలీసా నిత్యం చేయడము, ఓం నమో హనుమతే నమః అని చదువుకుంటూ ఉండడం, ఇది చేస్తూ వెళ్ళడము. ధార్మికమైన కార్యక్రమాలు ఎక్కడ ఏది సాయం చేయాలనుకుంటే ఆ సాయం కళ్ళు మూసుకుని వీళ్ళు చేయడం, అది బ్రాహ్మణులకు చేస్తే చాలా ఉత్తమం. అది చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.